రివ్యూ చేయబోతున్నాం. శతక సౌరభం. సో, ఇక్కడైతే మనకు చదవండి, ఆలోచించండి, చెప్పండి అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పద్యం పైన మనకి కొన్ని ప్రశ్నలైతే అడగడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఒకటి పై పద్యంలో దేని గురించి ప్రస్తావన జరిగింది? నిజానికి చూస్తే శృతి సుభంగమయ్యును సన్మతినిచ్చును నీతిన్ బెంచు మాన్యత గూర్చున్ శతకము బాపు తమ్ములం శతపత్ర సహితుని ఓలే శతతము నేస్తం. అంటే ఇక్కడ ఒక పద్యాన్ని గురించి గాని, ఒక శతకాన్ని గురించి అయితే చర్చించడం అయితే జరుగుతుంది. శతకం అనేది నేర్చినట్లయితే మనకు అన్ని జ్ఞానాలు ఇస్తుంది. సుహితుని ఓలే ఒక మంచి స్నేహితుల వలె మనకి జ్ఞాన బోధన చేస్తుందని అయితే పద్యం యొక్క అర్థం. ఒకసారి చూద్దాం శతకం అంటే ఏమిటి అంటే 100 పద్యాలు లేదా 108 అండి. సో 100 లేదా 108 పద్యాలని మనం ఒక శతకం అంటాము. మరి ఈ శతక పద్యాలను మన పాఠ్యపుస్తకం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాలు చూస్తే విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిలో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటట్లుగా చేయడమే ఈ పద్యాలకు ఉండే గొప్ప లక్షణం. అదేవిధంగా ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకా కవి పేరు, కాలము, శతకము చాలా మనకి ముఖ్యమైనవి. ఎందుకంటే టెట్ డిఎస్లో వీటిపైన ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో గరికపాటి మల్లావధాని ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రాసిన శతకం విద్యార్థి శతకం. రెండవది మారద వెంకయ్య గారు 17వ శతాబ్దం భాస్కర శతకం. అలాగే భర్తృహరి రాసినటువంటి సంస్కృతంలో రాసినటువంటి మనకి ఏదైతే ఉందో సుభాషిత త్రిశతి, దాన్ని ఏనుగు లక్ష్మణ్ కవి గారు మనకి డబ్ చేయడం జరిగింది, అనువదించడం జరిగింది. దాన్నే మనం సుభాషిత రత్నాలు అంటాము. మూలం అయితే సంస్కృతంలో ఉంటుంది, 7వ శతాబ్దంలో రాయబడడం జరిగింది. దాని అనువాదం అయితే 18వ శతాబ్దంలో ఏనుగు లక్ష్మణ్ గారు అయితే సుభాషిత రత్నావళి అనే పేరుతో చేయడం జరిగింది. పెరుమాళ్ళ మునప్ప 20వ శతాబ్దము విద్యా శతకం ఆయన రచించడం జరిగింది. కంచెర్ల గోపన్న మనందరూ తెలిసిందేని. సో ఈయన రాసింది దాశరథి శతకం. ఓకేనా? ఈయన మనం రామదాస్ అని కూడా పిలుస్తాం. 17వ శతాబ్దం చెందిన వ్యక్తి. ఇక మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దానికి చెందిన కవి. చూడండి మనుల మూట శతకం. మనులు అంటే రత్నాలు కదా, జాతి రత్నాలు, అలాంటి జాతి రత్నాలు ఉండేటటువంటి మూట. తర్వాత బమ్మెర పోతనామాత్యుడు, ఈయన 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నారాయణ శతకం రాయడం జరిగింది. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దము వరదరాజ శతకం. ఇది ద్విపాద మొకుట శతకం అండి, గుర్తుపెట్టుకోండి. 2 పాదాలు అనేవి మొకుటంగా ఉంటాయి. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన రాసిన శతకం మిత్ర సాహస్రి శతకం. ఇక పద్యాల్లోకి వెళ్దాం. పద్యాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. భావంతో పాటు ప్రతి పదము అంటే అర్థాలు అడిగేటప్పుడు ఈ పద్యాల నుండే మనకి ఎక్కువ అడుగుతుంటాడు కాబట్టి ప్రతి పద్యాన్ని కూడా చూద్దాం. జనని జనకుల నినుగని పెనిచిన దేవతలటంచు పెనుపగ భక్తింగనుగొని యనిషము వారిందనుపుటయే నీకు సౌఖ్యము విద్యార్థి అని ఉంది. జననీ జనకులు అంటే తల్లిదండ్రులు, నిన్ను కని పెంచిన దేవతలటంచు నిన్ను కని పెంచిన దేవతలు అనుకుంటూ భక్తిగా గనుగొని అంటే వాళ్ళు ఎంతగా భక్తిగా చూసుకొని యనిషము ఇక్కడ చూడండి గనుగొని ప్లస్ అనిషము అని అర్థం. అనిషము అంటే నిరంతరము అని అర్థం వస్తుంది. నిరంతరము వారి దనుపుటయే వారిందనుపుటయే అంటే వారిని సౌఖ్యంగా చూసుకోవడమే నీ సౌఖ్యదము విద్యార్థి. ఓ విద్యార్థి నీ కన్న తల్లిదండ్రుల యొగను దేవతలుగా పూజించడమే నీకు చేసే గొప్ప లక్షణం. వాళ్ళని ఇప్పుడు కూడా చూసుకో అంటూ ఈ పద్యం అయితే చెప్పడం జరిగింది. ఇదైతే మనకు విద్యార్థి శతకం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని రచించింది గరికపాటి మల్లావధాని. ఇక తర్వాత చూద్దాం, మనకి భాస్కర శతకం నుండి అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. దానమున్ జేయనేరని యధార్మికు సంపదలుండి యుండినన్ దాని పలాయనంబుట తథ్యము. అంటే దానము చేయనేరని అంటే దానము చేయలేనటువంటి అంశాలు ఏవైనా సరే మన దగ్గర ఉన్నా లేదా సంపదలతో నిండి ఉన్నా అవి ఉన్నా కూడా మనకి వ్యర్థమే, అవి ఎందుకు మనకు పనికిరావు. అంటే ఎదుటివాడికి ఉపయోగపడే అంశాలు మన దగ్గర ఉంటే దానం చేయడానికి ఉంటే మనం వాటిని దానం చేయగలం. ఎదుటివారికి ఉపయోగపడిన దానాలు ఉన్నా అది వ్యర్థమే. ఏ విధంగా అంటే ఊరుగ మోను గ్రాచిన దాని ఫలంబులూరక వృధా పడిపోండి గాలిచే గాలి గానలలోన నేమి నీకగాక యభోజములవుటు భాస్కర అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే బూరుగు చెట్టు మనం తీసుకున్నట్లయితే నిండుగా పువ్వులను కాస్తుంది, పళ్ళును కాస్తుంది అనమాట. కానీ ఆ పళ్ళు ఎవరు ఉపయోగించారు అంటే మనకి తినడానికి. యభోజములవుట అంటే తినడానికి పనికిరానటువంటివి. అవి గాలి చేతో లేదా వాన చేతో అవి పడిపోయి వృధాగా పోతాయే తప్ప మనకి ఉపయోగపడవు కదా అంటున్నారనమాట. అంటే ఎదుటివాడికి ఉపయోగపడినటువంటి సంపదలు మన దగ్గర ఉంటే ఎలాంటి నిష్ప్రయోజనమో బూరుగు చెట్ల పళ్ళు ఎదుటివాడు తినడానికి పనికిరావు కాబట్టి ఈ బూరుగు చెట్ల పళ్ళలాగే అవి కూడా వ్యర్థం అవుతాయి అని అయితే చెప్పడం అయితే
జరిగిందనమాట. ఇక్కడ మనకి కష్టమైన పదాలు అంటే రేపొద్దున ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉండేవి ఏవైనా ఉంటాయంటే బూరుగు చెట్లు. సో, అది మనకు తెలిసిందేని. ఇందులో మనకి ఆహ్, ప్రత్యేకంగా అడగడానికైతే మీనింగ్స్ అయితే ఏం లేవు. అన్నీ మీ జనరల్ మీనింగ్సే ఉన్నాయి. సో, తర్వాత పద్యం చూద్దాం. కరమున నిత్య ధ్యానము ముఖంబునన్ సూండ్రతవాని. చూడండి, కరము అంటే చేతులండి. చేతిలో నిత్యము దానం చేసే లక్షణము. ముఖంబున సూండ్రుతవాని. సూండ్రుతవాని అంటే ఎదుటివారిని హింసించని, బాధించినటువంటి సున్నితమైనటువంటి మాటలు. యౌదలన్ గురు చరణాభివాదము. అంటే గురువులు కనబడగానే వాళ్ళని చరణాలను నమస్కరించేటటువంటి గొప్ప లక్షణము. ముకుంఠిత వీర్యము అంటే యుద్ధములందు తగ్గనటువంటి ప్రతాపము. దూర్యుగంబునన్ పరహృదయమునన్ విషద వర్తనం. అంటే ఎదుటివాడి మనసులోని బాధను అర్థం చేసుకునేటటువంటి లక్షణం. మంచిత విద్య వీనులన్ అంటే మంచి విద్యను కలిగినటువంటి సురుచిర భూషణములు. అంటే ఈ చెప్పినటువంటి లక్షణాలు అనేవి మనకు ఎనలేనటువంటి అందాన్ని ఇచ్చేటటువంటి అంశాలు. ఒకటి, చేతుల్లో కరములు అంటే మనకు చేతులు కదండి. చేతుల యందు నిత్యము దానం చేసే లక్షణము. ముఖంబున సూండుతవాని, మన నోటంటే ఎప్పుడు కూడాను ఎదుటివారిని హింసించినటువంటి లేదా బాధించిన మాటలు. యౌదులను గురుచరణాభివృద్ధి అంటే మనస్సులోన గురువులు కనబడగానే పాదాభివందనం చేసే గొప్ప లక్షణం. ముకుంఠిత వీర్యము అంటే యుద్ధములందు కానీ లేదా యుద్ధ సమయాల్లో కానీ వీరత్వము. దూర్యగంబునైనటువంటి వరహృదయంబునని విశదవర్తనం అంటే ఎదుటివారి మనసులో ఉండేటటువంటి బాధను అర్థం చేసుకునే లక్షణం. మంచిత విద్య వీనులన్ అంటే అదేవిధంగా మంచి విద్యాబుద్ధులు అనేవి అంటే మంచి విద్యలను అభ్యసించడం అనేది. సురుచుర భూషణములివి సూరులకున్ సిరిలేనప్పుడున్. ఇవి అసలైన సిసలైన ఆభరణాలు. సిరి లేనప్పుడుకున్, మన దగ్గర సంపదలు లేనప్పుడు కూడాను ఇవన్నీ కూడా మనకి చక్కనైనటువంటి అలంకారాన్ని ఇస్తాయి అని చెప్తూ సుభాషిత రత్నాల్లో చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం, విద్యాశతకం నుండి ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. గంట కాలము గడిచిన గతమునండ్రు. అంటే గడిచిపోయిన కాలాన్ని ఎప్పుడు కూడా మేమేమంటాం, గతం అయిపోయింది అంటాం. గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. జరిగిపోయింది ఎప్పుడు జరిగిపోయిందే కానీ మనకి ఎప్పుడు కలిసి రాదు. ఉదాహరణకి డిఎస్సి గురించి మీరు చూడొచ్చు, ఎన్నో నోటిఫికేషన్లు వచ్చాయి పోయాయి. సో అది గతమే, అది మనకు ఉపయోగపడదు. దాని గురించి మనం చర్చించడం కూడాను అప్రస్తుతం. కావున గంట కాలము వృధాగాక గడపకీవు. అంటే అలాంటి కాలాన్ని నువ్వు వృధాగా గడపబోకు, విద్య నేర్చుకో, బ్రతుకంతా వెలిగిపోవు. కాబట్టి ప్రతి గంటను కూడా మీరు విద్య కోసం ఉపయోగించండి. మీ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని ఈ విద్యాశతకంలో అయితే చెప్పడం జరిగింది. విద్యాశతకం అయితే మనకు తెలిసింది పెరుమాళ్ళ మున్నెప్ప గారు రచించారు. ఇక తర్వాత మరోసారి దాసరి శతకంలోనికి వద్దాం. చూడండి, కనక విశాల చేల భవకానన శాత కుఠారధార సజ్జన పరిపాలనశీల దివిజ స్తుతి సద్గుణ కాండసం జనిత పరాక్రమ విశారద శారదా కందకుంద చందన ఘనశార సారయ దాశరథి కరుణోపయోనిధి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ శ్రీరాముని యొక్క గొప్ప లక్షణాలు అయితే చెప్పడం జరిగింది. అందులో మొదట చూద్దాం. కనక విశాల చేల అంటే బంగారంతో వేసినటువంటి, కనకం అంటే బంగారము, విశాలము అంటే విస్తరించినటువంటి. మనకి చేల అంటే మనం ఏం చేసామంటే మనం కట్టుకునే బట్ట లాంటిది అనమాట. సో బంగారంతో చేసినటువంటి విశాల బట్ట కట్టినటువంటి ఓ వ్యక్తి, ఓ మహానుభావ, భవకానన శాతక కుటారధార. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కుటారము అంటే మనందరూ తెలిసిందేని గొడ్డలి, ఓకేనా. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సంసారము. చూడండి, భవకానన శతకుటారధార సంజ్ఞన పరిపాలనశీల. అంటే ఇక్కడ మనకి సంసారము అనేటటువంటి ఒక గొడ్డలి అంచుపైన ఉంటూ భవ కానన ఈ సంసారాన్ని దాన్ని ఏం చేస్తారు, అడవిలో గడిపినటువంటి ఓ మహావ్యక్త. సజ్జన పరిపాలనశీల ఇతరులను కూడాను సక్రమంగా పరిపాలించే వ్యక్తి. దివిజ స్తుతి అంటే దివిజులు అంటే దేవతలు, దేవతల చేత స్తుతించబడిన వాడ. సద్గుణ కాండ అంటే సద్గుణము అంటే మంచి గుణాలు కలిగినటువంటి, ఓకేనా. లేదా ఇక్కడ మనకు ఏమొస్తుందంటే సద్గుణ కాండ అంటే అర్థమైతే వేరే విధంగా వస్తుందన్నమాట, ఓకేనా. మంచి గుణాలకు మూలమైనటువంటి వ్యక్తి. కాండ సంజనిత పరాక్రమ. ఇక్కడ చూడండి, కాండ అంటే అగ్ని అని కూడా అర్థం వస్తుంది అనమాట. అగ్ని నుండి కాండ అంటే ఇక్కడ మనకు రెండో మీనింగ్ ఏంటంటే మూలం అని అర్థం వస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే అంటే దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే నీరు అని చెప్పొచ్చు. నీటి నుండి పుట్టిన అగ్ని వలె. చూసారా, కాండ సంజనిత అంటే అర్థం ఏంటి, నీటి నుండి పుట్టిన అగ్ని వలె ఉండేటటువంటి పరాక్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి
విశారద. విశారద అంటే మళ్ళీ మనకి నేర్పు కలవాడని అర్థం వస్తుంది. శారద కందకుండ చందన గంశార సారయ. ఇక్కడ చూడండి, శారద కంద కుంద చందన ఘనసార. ఇక్కడ 4 పదాలు అయితే ఉన్నాయన్నమాట. శారద కంద కుంద అంటే చూడండి ఒకసారి, శరదృతువు కాలంలో, శారద కంద అంటే శరదృతువు కాలంలో ఉండేటటువంటి కుంద. కుంద అంటే మేఘం అండి. శరదృతువులో ఉండే మేఘం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. చందన, చందనం ఉండేటటువంటి సువాసన. ఘనసార, ఘనసార అంటే మనందరూ తెలిసిందే, మనం కర్పూరం అంటే కర్పూరంలో ఉండేటటువంటి తెల్లదనం లాంటి ఒక ప్రకాశవంతమైనటువంటి జ్ఞానం కలవాడ అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓ అంటూ ఆయన్ని స్తుతించుకుంటూ చెప్పినటువంటి పద్యం అనమాట. దాశరథి కరుణాపయోనిధి అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో అంతటి అంటే ఈ లక్షణాలు ఉండేటటువంటి కీర్తి కలిగినటువంటి ఓ మహారాజా అంటూ ఆయనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మరోసారి చూద్దాం. కనక విశాల చేల, బంగారము వంటి విశాలమైనటువంటి, బంగారంతో చేసినటువంటి విశాలమైనటువంటి వస్త్రం ధరించిన వాడ. భవకానన శాత కుఠారధార. సో గొడ్డలపైన గొడ్డలంచి ఎంత పదునుగా ఉంటుందో అలాంటి సంసార జీవనాన్ని అడవుల్లో గడిపినటువంటి ఓ మహానుభావుడ. సజ్జన పరిపాలనాశీలి, సజ్జనులు కూడాను పరిపాలించేటటువంటి ఓ వ్యక్తి. దివిజ స్తుతి, దేవతల చేత పొగిడింపబడినటువంటి ఓ వ్యక్తి, పొగడ్తలు అందుకున్న వ్యక్తి. సద్గుణ కాండ సంజనిత పరాక్రమ విశారద అంటే సద్గుణాలకు మూలమైనటువంటి ఓ శ్రీరామచంద్ర. కాండ సంజనిత అంటే నీటి నుండి ఉద్భవించిన అగ్ని వలె పరాక్రమం అయినటువంటి ఓ వ్యక్తి. విశారద, శారద కంద కుంద చందన, శరదృతువులో ఉండేటటువంటి మేఘానికి ఉండేటటువంటి వర్ణం కలవాడ. వర్ణం కలవాడు కాదు, వర్ణం లాంటి. చందన గంశార, చందనం నుండి వచ్చేటటువంటి సువాసన లాంటి. అలాగే మనకి కర్పూరం నుండి వచ్చే సువాసన లాంటి గొప్పదైనటువంటి ఓ కీర్తి కలిగినటువంటి ఓ శ్రీరామచంద్ర అంటూ ఈ పద్యంలో అయితే చెప్పడం జరిగింది దాశరథి శతకంలో. ఇక తర్వాత చూద్దాం, మనుల మూటా శతకం చూద్దామండి. ఈ మనుల మూటా శతకం అయితే మనకు రచించింది మాచిరాజు శివరామరాజు గారు. సో ఈ పద్యం ఒకసారి చూద్దాం. ఇది రోజు మనం చూస్తుంది. నిండు విస్తురాకు నిశ్చలంబుగా నుండు అంటే నిండుగా వడ్డించినటువంటి విస్తరాకు ఎటువంటి కథలు లేకుండా ఉంటుంది. ఏమి లేని విస్తర ఎగిరెగిరి పడు అంటే ఏమి లేని విస్తరాకు మాత్రమే గాలికి ఎగిరెగిరి పడుతుంది. అలాగే వినయము వివేకి అంటే వినయము కలిగిన వాడు, వివేకం కలిగినవాడు ఎటువంటి మార్పు లేకుంటాడు. విర్రవీగు జనుండు అటువంటి వివేకము వినయము లేనటువంటి చిన్నదానికి పెద్దదానికి విర్రవీగుతుంటాడు అంటూ చెప్తూ మాచిరాజు మాట మనుల మూట అంటూ తన మకుటంలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక 7వ పద్యంకి వద్దాం. 7వ పద్యం నారాయణ శతకం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని రాసింది బొమ్మర పోతన గారు. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్. చూడండి ఒకసారి, సతతాచారము అంటే ఎల్లప్పుడూ ఆచారము ఆచరించేవాడు. సూనృతంబు కృపయున్, సూనృతంబు కృపలో సూనృతంబు అంటే ఇక్కడ మనకు అర్థం ఏమొస్తుందంటే సూనృతము అంటే మంచిదైన అని అర్థం వస్తుంది. ఓకే, సూనృతము అంటే ఇక్కడ సత్యము లేదా మంచిదైన అని అర్థం వస్తుంది. ఎల్లప్పుడూ సత్యం పలికేవాడు. కృపయున్ సత్యంబునన్ అంటే దయలో కూడాను ఇతర వ్యక్తులపైన దయ చూపించడంలోనూ నిజమైన ప్రవర్తన. సత్యంబున్ అంటే నిజాన్ని ఇప్పుడుగా కూడాను అంటే కృప చూపించేటప్పుడు నిజాయితీ పాటించేవాడు. శీలమున్ నతి శాంతత్వము, సో తన యొక్క వ్యక్తిత్వంలో ఎల్లప్పుడూ కూడా మిక్కిలి శాంత స్వభావం కలిగిన వాడు. చిత్తశుద్ధి కరమున్ తను చేసేటటువంటి కృత్యాల్లో చిత్తశుద్ధి కలవాడు. అన్నధ్యాత్మునన్ ఆధ్యాత్మమునను కూడాను కలిగిన వాడు. జ్ఞానమున్ ధృతియున్ ధర్మము అంటే ఎప్పుడు కూడా ధ్యానం ఆచరించేవాడు. ధృతియున్ ధర్మము ధర్మాన్ని ఎప్పుడు ఆచరించేవాడు. సర్వజీవహితమున్, సో సర్వజీవహితమున్ అంటే అన్ని జీవుల పట్ల కూడాను అహింసను ప్రదర్శించేవాడు. దూరంబు గాకుండా సమ్మతింపజేరువ మీ నివాస సుఖమున్ మానాద అంటూ అంటే అలాంటి ఇక్కడ చూడండి చెప్పినటువంటి అంశాలకు దూరంబు గాకకుండా అంటే వాటికి దూరం అవ్వకుండా ఉండవాడికి సమ్మతింజేరువ నీ నివాస సుఖమున్. అలా ఎవరైతే సతతాచారం చేస్తుంటారో, సూనృతము కృపయున్ అంటే దయ చూపించడంలో సత్యవాకులు పాటిస్తారో, శీలము అతి శాంతత్వము తన వ్యక్తిత్వంలో ఎప్పుడు శాంతత్వంగా ఉంటారో, చిత్తశుద్ధి ఉంటారు, అలాగే ధ్యానంలో ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. అలాంటి వారికి మీ నివాసము సుఖమున్ అంటే మీ నివాసం అనేది వాళ్ళకి అందిస్తారు అంటూ చెప్పడం అనేది జరిగింది. మానాథ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి ఓ నారాయణ అంటే
ఈ పైన ఉండేటటువంటి లక్షణాలను కూడా ఎవరైతే ఆచరిస్తారో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి ఏదైతే ఉందో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటూ ఈ పద్యంలో అయితే చెప్పడం జరిగింది. మరోసారి పద్యం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఎక్కడైనా ఇబ్బంది పడేటటువంటి పదాలు ఏమైనా ఉన్నాయో. సతతాచారము, ఎల్లప్పుడు సతత అంటే నిత్యము, ఆచారము ఆచారాలు అనుసరించేవాడు, సూంద్రితంబు కృపయున్ కృప ఎదుటి వాళ్ళని దయ చూపించడంలో, సూంద్రితం ఎప్పుడు నిజాలు పలకడం, ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలకకుండా ఉండడం, సత్యంబునన్ శీలమున్ శీలములో ఇప్పుడు సత్యాన్ని ఆచరించడం, నతి శాంతత్వము ఎల్లప్పుడూ శాంతిగా ఉండడం, చిత్తశుద్ధికరము చేసే పనుల్లో ఉన్న చిత్తశుద్ధి ఉండడం. సో తర్వాత ఇక్కడ ఆధ్యాత్మమున్ ధ్యానమున్ సో ధ్యానం చేసేటప్పుడు ఆధ్యాత్మికత కలిగి ఉండడం, ధృతియున్ ధర్మంబు ఎప్పుడు ధర్మం కలిగి ఉండట, సర్వజీవ హితమున్ జీవుల పట్ల హితాన్ని కలిగి ఉండేవాడే ఎప్పుడు కూడా ఈ శ్రీ మహావిష్ణువు యొక్క లోకాన్ని అందుకుంటాడు అంటూ నారాయణ శతకం శబ్దంలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత మనకు కనిపించేది ఇక్కడ చూడండి, వనితా సారంభు బ్రోమ వరదరాజ శతకం అండి. సో వరదరాజ శతకాన్ని రచించింది అయితే మనకు గుండ్లపల్లి నరసమ్మ. మరి ఈయన ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. వరులపై శత్రుత్వం ఉంచుకుండిన జాలు ఉపవాసము నిత్యం ఉండినట్లు. ఇతరులపైన వరులు అంటే ఇతరులండి. ఇతరులపైన శత్రుత్వం లేకుండా ఉంటే చాలు మీరు ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుంది. పరుల మనస్సు నవ్వ బల్కకుండిన చాలు జతురత వేదములు చదివినట్లు. ఇతరుల మనస్సులు నొప్పించకుండా మాట్లాడగలిగితే చాలు మీరు వేదాలు చదివినంత జ్ఞానం ఉంటుంది. ఇతరుల సొమ్మాశ్రయించుకుండిన చాలు నోపికతో ధర్మం మొసిగినట్లు. ఇతరుల సొమ్ము ఆశించకుండా మీరు మీ సంపదలపైన ఉంటే చాలు మీరు ధర్మాన్ని కలిగినట్లే. వారు వీరైన పర్యకుండిన చాలు దివ్య తీర్థములు తిరిగినట్లే. అంటే వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళని ఎదుటి వాళ్ళని విభేదించకుండా చూడగలిగితే చాలు మీరు దివ్య తీర్థములు కలిగినంత పుణ్యం వస్తుంది. చాడీ మాటలు నొకరిపై సాహసమున బెట్టగుండిన జాలు గుడులు కట్టినట్లే. ఇతర వ్యక్తులపైన చాడీలు చెప్పకుంటే ఉంటే చాలు మీరు గుడులు కట్టిన పుణ్యం వస్తుంది అంటూ మనం రోజు చేసినటువంటి పొరపాటును ఎక్కి చూపిస్తూ ఇక్కడైతే ఈ శతకంలో చెప్పడం జరిగింది. మరి ఇది ద్విపాద మొకటం అని ఇంతకుముందే మనం చదివాం. సో ఇందులో మొకటం చూస్తే పొడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రోవుమ వరదరాజ. మరి ఈ మొకటం యొక్క అర్థం చూద్దాం. పొడమి అంటే భూమి, శ్రీవల్లి వేడు చూడండి ఒకసారి. పొడమి అంటే భూమి అని మనకు తెలుసు, ఓకేనా. శ్రీవల్లి వేడు అంటే శ్రీవల్లి వేడు అనే పేరు కలిగినటువంటి శ్రీవల్లి వేడు సత్పుర నివాస. శ్రీవల్లి వేడు అనేటటువంటి ఒక గొప్ప నగరంలో నివాసిస్తున్న వనిత నరసాంబ బ్రోవుమ అంటే ఇక్కడ దాన్ని ఏమంటాం, సింపుల్గా చెప్పాలంటే ఇతరుల మీద దయ చూపించే ఓ బ్రోవుమ అంటే కాపాడే ఒక దేవుడా వరదరాజ అంటూ ఈ వరదరాజకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి వరదరాజస్వామిని తలుచుకుంటూ ఈ పద్యం అయితే రాయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి ఇబ్బంది పెట్టే పదాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఒరులు ఇతరులవైన. అలాగే ఇక్కడికి వచ్చేసరికి సత్పుర నివాస అంటే గొప్పదైనటువంటి నగరము అని అర్థం వస్తుందన్నమాట. ఇక తర్వాత చివరి పద్యం చూద్దాం. ఆటవెల్లి ఇవ్వడం జరిగింది. మధుర భాషితములు మాణిక్యముల ఓలే శృతి నలంకరించి మతి వశించి మంజులములగాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరా మిత్ర అంటూ మిత్ర సాహస్రి పద్యంలో అయితే చెప్పడం జరిగింది. మధుర భాషితములు అంటే మంచివైన మాటలు, మాణిక్యముల ఓలే అంటే ఎంతో వెలుగునటువంటి వజ్రాల వలె, శృతి నలంకరించి అంటే మనకు అందమైనటువంటి అలంకరణ ఇస్తాయి, అంతేకాకుండా బుద్ధిని నిలబెడతాయి, అంతేకాకుండా మంజులముల గాని మాటలు నిలవవు. ఓకేనా. మంజులము గాని మాటలు నిలవవు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లలితములు అంటే ఇక్కడ మంజులములు అంటే మంచిదైనటువంటి మాటలు కానివి, అంటే చెడు మాటలు అనేవి మనకి ఎప్పుడు కూడా సమాజంలో నిలువరిస్తాయి అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది. విశ్వహిత చరిత్ర వినరామిత్ర అని ఇవ్వడం జరిగింది. మంజులములు అనే పదానికి అర్థం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే లలితములు అంటే లలితములు అంటే ఉపయోగకరమైనటువంటి అన్నది వస్తాయన్నమాట. అలాంటి లలితములు కాని మాటలు మనల్ని నిలువరింపవు, కాబట్టి అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటే ఇవ్వడం జరిగింది. ఇక పాఠంలో తర్వాత చూద్దాం ఒకసారి. శతకం అంటే 100 పద్యాలు. సాధారణంగా శతకాలు 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముక్తకాలు అంటే ఏమిటి? ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతకంలో ప్రతి పద్యానికి చివరి ఒక పదం కానీ ఒక పాదం కానీ మొకటంగా ఉంటాయి అంటే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ద్విపద మొకటాలు కూడా
మనకైతే కనిపించాయన్నమాట. ఇవి మనకి ఈ పద్యానికి సంబంధించి. ఇక తర్వాత వీడియోలో ఈ పాఠ్యంలో ఉండేటటువంటి వ్యాకరణ అంశాల గురించి వీడియోలో రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఏమైనా సరే కరెక్షన్ గాని ఉన్నట్లయితే లేదా మీకు ఏమైనా అర్థం కానట్లయితే కింద కామెంట్స్ అయితే చెప్పండి. అలాగే కింద ఉన్న మా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్